సగానికి సగం అంటే నీకు లాస్ కదయ్యా. నేను అన్ని మెటీరియల్స్ గుజరాత్ నుంచి ఢిల్లీ నుంచి తెప్పించాను మేడం. ఇప్పుడు వాటిని రిటర్న్ పంపిస్తే నాకు సగం కూడా మిగలదు. అదే మెటీరియల్ ఈ ప్రాజెక్టుకి వాడగలిగితే కనీసం నేను పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వస్తుంది. అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సూపర్. వదినా, 2 కోట్లు అంటే మనకి చాలా బెనిఫిట్ అవుతుంది కదా. ఈ డీల్ని మనం ఎందుకు మిస్ చేసుకోవడం? ఆ కాంట్రాక్ట్ ఏదో ఇతనికే ఇస్తే సరిపోతుంది కదా. మరిది గారు, ఇతను ఎవరో ఏంటో తెలియకుండా కాంట్రాక్ట్ ఎలా ఇస్తాము? అసలు ఇతను చేయగలడో లేదో చూడాలి కదా. ఒక అవకాశం ఇస్తేనే కదా వదినా ఇతని వర్క్ ఎలా ఉంటుందో మనకు తెలిసేది. సరే, మీకు ఇతని మీద డౌట్ ఉంది కదా, ఓ పని చేద్దాం వదినా. మనం అడ్వాన్స్ ఏమి ఇవ్వద్దు. ఎలాగో మనం ఓ 2 డేస్లో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం కదా. అవునవును, స్టార్ట్ చేస్తాం. సరే, ఓ పని చేద్దాం వదినా. ఇతనికి అలాగే మన ప్రాజెక్ట్ లేఅవుట్ వర్క్ చేసే వాళ్ళకి ఇద్దరికి ఒకేసారి ఇద్దాం. 6 కోట్లు అయిపోయేది 4 కోట్లు అయిపోతుంది కదా. మీకు ఓకేగా? ఏంటి, మీకు ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా? నాకు ఓకే సార్, ప్రాబ్లం ఏమీ లేదు సార్. వదినా, అతనికి ఓకే అంట, మనకు కూడా ఓకేనే కదా. అయినా దీనివల్ల మనకే కదా బెనిఫిట్. యష్ ఏంటి స్లోగా నన్ను భలే ఇరికించేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో 2 కోట్లుంటే మళ్ళీ నేను ఎక్కడికి పోవాలి, ఎక్కడి నుంచి తేవాలి? ఏంటో నా మాట్లాడరు. ఇంత మంచి ఛాన్స్ వస్తే మౌనంగా ఉంటారేంటి? ఒకసారి ఆలోచించుకుని చెప్దాం మరిది గారు. ఇంకేం ఆలోచించకండి వదినా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా వర్క్ త్వరగా స్టార్ట్ చేద్దాం వదినా. ఇతన్నే ఫిక్స్ చేద్దాం. ఇదిగో చూడండి, మా ప్రాజెక్ట్ లేఅవుట్ వర్క్స్ కాంట్రాక్టు మీకే ఇస్తున్నాం. మీ మెటీరియల్ మొత్తం మా ప్రాజెక్ట్కే వాడండి. ఒకసారి వెళ్ళి మా ల్యాండ్ చూసుకొని వెంటనే అక్కడ పనులు మొదలు పెట్టండి. మీకేమన్నా డౌట్ ఉంటే నాకు కానీ మా వదినకి కానీ కాల్ చేయండి. బట్ వర్క్ మాత్రం లేట్ అవ్వద్దు, చెప్తున్నా. అర్థమైందా? అయ్యో అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే నేను ఆ సైట్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ మొత్తం అబ్జర్వ్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే మీకు కాల్ చేస్తాను. అలాగే. థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం. ఉంటాను సార్. అప్పుడే ఏమైపోలేదు వదినా, ఇంకా ముందు ముందు చాలానే ఉంది. జనాల డబ్బు బయటకు వచ్చేంత వరకు నిన్ను వదిలిపెట్టను. వదినా, ప్రాజెక్ట్ అంతా సక్సెస్ఫుల్గా జరుగుతుందని ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది వదినా. మీరు ఆ 2 కోట్ల సంగతి చూడండి, మిగిలిన పనులన్నీ నేను చూసుకుంటాను. ఎంత బయటపడదామనుకుంటే అంతకంతకు లోపలికి కూరుకుపోతున్నానేంటి? ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా చేయాలి? అయ్యో దేవుడా. ఓకే ఓకే. నమస్కారం. నమస్కారం. యారింగ్ బేకు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓ తెలుగా? వార్డెన్ని కలవాలి. ఏం వర్కు? ఒక అమ్మాయి గురించి వివరాలు తెలుసుకోవడానికి వచ్చాను. అమ్మాయా? ఈ అమ్మాయి గురించి. కూర్చోండి సార్, 1 మినిట్. సార్, మీరు గీత గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చారా? లేదమ్మా, నేను మధు గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. అది కాదు సార్, మీరు ఇందాక ఫోన్లో చూపించిన ఫోటో అమ్మాయి. అది సార్,
మేడం పిలుస్తున్నారు, రండి సార్. ఆ ఫోటోలో ఉంది గీత కదా, సార్ ఏంటి మధు అంటున్నారు? మధు, మధు, ఏంటి మధు నువ్వు ఎందుకు ఈ మధ్య ఇంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఊహించని ఎదురు దెబ్బలు ఒక్కొక్కటి తగులుతుంటే తట్టుకోలేకపోతున్నాను తేజ. ఇప్పుడేమైంది? నేను వేసిన ప్లాన్స్, పెట్టిన ఎఫెక్ట్ అంతా 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 వేస్ట్ అయిపోతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే జరుగుతుంది ఇంకొకటి. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను దాచిపెట్టిన జనం డబ్బులు తీసి తీరాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అవన్నీ ఇప్పుడు ఎందుకు తీయడం? ఆల్రెడీ నేను తెచ్చిన 2 కోట్లు మన దగ్గర ఉన్నాయి కదా. ఎవడో శ్రీనివాస్ అంట, కాంట్రాక్టర్ వచ్చాడు. వాడేదో పెద్ద ప్రాజెక్టు కోసం మెటీరియల్ తెప్పించాడంట. ఆ ప్రాజెక్టు ఆగిపోయిందంట. సో వాడి దగ్గరున్న 4 కోట్ల మెటీరియల్ 2 కోట్లకే మన లేఅవుట్ ప్రాజెక్ట్ వర్క్స్ కోసము వాడతానని చెప్పాడు. దాంతో 2 కోట్లు మిగులుతాయని మీ తమ్ముడు వాడికి మన ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఇచ్చేశాడు. లేఅవుట్ వేసే రోజు వాడికి 2 కోట్లు ఇవ్వాలంట. నువ్వు 2 కోట్లు అరేంజ్ చేశావు, ఓకే. మరి మళ్ళీ వాడికి 2 కోట్లంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? దాచిన డబ్బుని తీయక తప్పదు తేజ. అంటే ఆ రోజు ఆ పర్సన్కి ఇచ్చిన డబ్బు అన్నయ్య అరేంజ్ చేశాడా? 2 డేస్లో శ్రీనివాస్కి ఇవ్వాల్సిన 2 కోట్లు నువ్వు అరేంజ్ చేయాల్సిందే వదిన. ముందైతే ఆ డబ్బంతా తీసుకురా. అప్పుడు మిగిలిన దాచిన డబ్బంతా ఎలా బయటికి తీయించాలో నేను చూసుకుంటాను. ఆ డబ్బు మనం జనాల్ని మోసం చేసి సంపాదించింది మధు. ఆ డబ్బుని ఇప్పుడు ఎలా తీస్తాం? అంటే ఇదంతా అన్నయ్యకి తెలిసే జరుగుతుందన్నమాట. మరి నన్నేం చేయమంటావు తేజ? మనం ఎలా ప్లాన్ చేసినా చుట్టూ తిరిగి మనం దాచిన డబ్బు దగ్గరికి వస్తుంది. వద్దు మధు, ఆ డబ్బు తీయొద్దు. తీస్తే నువ్వు అన్నట్టు హవాలా డీల్కి పెద్ద ప్రాబ్లం అవుతుంది. వేరే దారి లేదు తేజ. ఆ డబ్బుని కదిలించే తీరాలి. తీయకపోతే యష్ ఏం చేస్తాడు? వాడికి ఏదో ఒక రీజన్ చెప్పి యష్ని ఇంకొన్నాళ్ళు హోల్డ్ చేద్దాం. లేదు తేజ, మనం ఎన్ని చెప్పినా మీ తమ్ముడు వినడు. మనం సాకులు చెప్తే కొత్త సమస్యలు ఎదురవుతాయి. మనం కావాలనే లేట్ చేస్తున్నామని మీ తమ్ముడు మన మీద పూర్తిగా రివర్స్ అయిపోయే ఛాన్స్ ఉంది. మనం అనుకున్న పని పూర్తయ్యే వరకు మీ తమ్ముడికి మన మీద ఎలాంటి అనుమానం రాకుండా మనం సైడ్ అయి ఉండేలా చూసుకోవాలి. అది మనకి చాలా అవసరం కూడా. 2 కోట్లే కదా, తీద్దాం. నాకైతే వేరే ఆప్షనే కనిపించట్లేదు. ముందు మీ తమ్ముణ్ణి ప్రాజెక్ట్ వర్క్స్ జరుగుతున్నాయని స్ట్రాంగ్గా నమ్మిద్దాం. ఆ తర్వాత మన ప్లాన్ ప్రకారం మీ తమ్ముడే ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసి జనాల సొమ్ము కాజేశాడని జైలుకి పంపిద్దాం. యాభై ఏళ్ల పైన వయసున్న మనిషి వచ్చి నా గురించి విషయాలు అడిగారంటే అసలు అది ఎవరై ఉంటారో? ఇంతవరకు ఎప్పుడూ లేనిది ఇప్పుడు సడన్ గా ఓ మనిషి బెంగళూరులో ఉన్న దీనబంధు ఆశ్రమానికి వెళ్ళి మరి నా గురించి అడగడం ఏంటి? నా గతం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికుంది? అంత ప్రాక్టికల్గా నేను దీనబంధు ఆశ్రమంలో పెరిగినట్టు అసలు ఆ మనిషికి ఎలా తెలిసింది? ఇంతవరకు నేనెవ్వరికీ దీనబంధు ఆశ్రమంలో పెరిగినట్టు అసలు చెప్పలేదు కదా. ఏ ఆర్ఫనేజ్ అమ్మా? దీనబంధు ఆర్ఫనేజ్. అదెక్కడుంది? బెంగళూరులో అత్తయ్య గారు. నేను ఓన్లీ మావయ్య అత్తయ్య గారి దగ్గరే కదా చెప్పాను దీనబంధు ఆశ్రమంలో అనాథలా పెరిగాను అని. మరి ఈ విషయం ఆ 50 ఏళ్ల ప్లస్ మనిషికి ఎలా తెలిసింది?
ఎక్కడికి ఇంత హడావిడిగా బ్యాగ్తో సహా బయలుదేరారు? మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. రాజమండ్రి వెళ్తున్నానమ్మా. సడన్ గా మావయ్య వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తానని వెళ్ళడమేంటి? కొంపదీసి మావయ్య గాని బెంగళూరులో ఉన్న దీనబంధు ఆశ్రమానికి వెళ్ళలేదు కదా? ఓ, ఏది కరెక్ట్ గా మ్యాచ్ అవ్వటం లేదు. అక్కడికి వచ్చిన మనిషి మావయ్య కాకపోతే దాని గురించి భయపడాల్సిన పనే లేదు. కానీ మావయ్య వెళ్ళుంటే మాత్రం నేను ఇన్ని రోజులు ఏ విషయమైతే ఎవరికి తెలియకూడదని నా మనసులోనే దాచుకున్నానో ఆ నా గతం అందరికీ తెలిసిపోతుంది. అనాథాశ్రమానికి వచ్చిన ఆ మనిషి ఎవరు వెంటనే తెలుసుకోవాలి. ఓ తేజ, 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 తేజ! మధు, ఏమైంది మధు? ఎందుకంత కంగారుగా అరుస్తున్నావు? ఏమైంది మధు, చెప్పు. ఇదిగో చూడు తేజ, నువ్వు ఇమ్మీడియట్ గా మీ నాన్నకి ఫోన్ చేసి ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కనుక్కో. నాన్న గురించి ఇప్పుడెందుకు మధు? ఏమైంది? ఓ, ముందు కనుక్కో తేజ, తర్వాత చెప్తాను, కనుక్కో. ఓకే 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 నాన్నకు ఫోన్ చేసి కనుక్కుంటా ఉండు, నువ్వు కంగారు పడకు. మావయ్య బెంగళూరులో ఉన్న అనాథాశ్రమానికి వెళ్ళి ఆ మధు గురించి ఎంక్వైరీ చేసిన విషయం కొంపదీసి మధు కనిపెడితే మావయ్య డేంజర్లో ఉన్నట్టే. ముందు మావయ్యకి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కోవాలి. హలో మావయ్య, మీరెక్కడున్నారు? నువ్వు చెప్పినట్టే అక్కడి నుంచి వచ్చేసానమ్మా. ఆటోలో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఓకే మావయ్య, మీరు అక్కడి నుంచి సేఫ్గా బయటకు వచ్చారు, నాకు అది చాలు. మావయ్య, తేజ కానీ మధు కానీ మీకు ఫోన్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేస్తే మీరు బామ్మ దగ్గరికి వెళ్ళానని చెప్పండి, సరేనా? వాళ్ళు నాకెందుకు ఫోన్ చేస్తారమ్మా? అయినా ఆల్రెడీ మధుకు తెలుసు నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నానని. మావయ్య, మీకు తెలీదు మావయ్య, మధుకి డౌట్ వచ్చింది. తన గురించి ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఎవరు అన్నది కనిపెట్టే పనిలో ఉంటుంది. ఛాన్స్ తీసుకోవద్దు మావయ్య. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం నేను చెప్పిందే మీరు చెప్పండి. సరేనమ్మా. సింధు చెప్పినట్టే తేజగాడు నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? ఆటో స్టాప్ చేయండి. ఇదేంటి, ఫోన్ రింగ్ అవుతున్నా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడేం చేయాలి? భాగ్యానికి కాల్ చేద్దాం. సింధు ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి? హలో భాగ్యం. ఏంటే మనవరాలా, సడన్ గా ఎందుకు ఫోన్ చేశావు? ఇప్పుడు గుర్తొచ్చానా నేను? అయ్యో, సరే ఇంతకీ ఎలా ఉన్నావు? పిల్లలు యశ్, చంద్ర మీరంతా బాగున్నారా? చెప్పరా. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? వాష్రూమ్లో ఉన్నాను రా. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. ఎందుకు కాల్ చేసావు? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు నాన్న? మా అమ్మ దగ్గరికి వచ్చాను రా. నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నట్టు మీ అమ్మకి నీ పెళ్ళానికి తెలుసు కదా. ఏ వాళ్ళు నీతో చెప్పలేదా? నేను ఇంట్లో లేను నాన్న, ఆఫీస్లో ఉన్నాను. ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఇంట్లో ఉంది, దానికోసమని మధు కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆ ఫైల్ మీరేమైనా తెస్తారేమో అని మీకు కాల్ చేశాను. సర్లేండి నాన్న, మీరు బామ్మ దగ్గరికి వెళ్ళారు కదా, నేను ఇంటికి వెళ్ళి ఆ ఫైల్ తెచ్చుకుంటానులే. ఉంటాను నాన్న. అలాగే.
ఏంటి వీడు ఎప్పుడూ లేంది నాకు ఫోన్ చేసి ఎక్కడున్నారో అని అడుగుతున్నాడు. నా మీద మధుకి డౌట్ వచ్చినట్టుంది. అందుకే సింధు ముందు జాగ్రత్తగా నాకు ఫోన్ చేసి చెప్పడం మంచిదైంది. ఏమేం తేజ, ఏమన్నారు? ఎక్కడున్నారంట? మా నాన్నకు ఫోన్ చేశాను మధు. మా బామ్మ దగ్గర వెళ్ళారట కదా, ఆ విషయం నీకు తెలిసాట కదా? అవును, నిన్న ఊరు వెళ్తూ నాతో చెప్పారు. తేజ, ఒకసారి మీ బామ్మకి ఫోన్ చేసి నిజంగా మావయ్య ఇక్కడికి వచ్చారో లేదో ఒకసారి కనుక్కో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మధు, అసలు ఇదంతా ఎందుకు? నాన్న గురించి అంత ఎంక్వైరీ అవసరమా? అసలు ఏమైంది సరిగా చెప్పు. ఓ తేజ, క్వశ్చన్స్ అడగటం ఆపి ముందు నేను చెప్పింది చెయ్యి. నీకన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, త్వరగా చెయ్యి. సరే సరే చేస్తాను. బామ్మ ఫోన్ నంబర్ నా దగ్గర ఉందో లేదో చూడాలి. అయ్యో, అలాగే సరే సరే చూస్తాను, ఒక్క నిమిషం ఆగు. ఏంటి సింధు, నేను నిన్ను ఇన్ని కుశల ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? నువ్వు నన్ను అసలు మాట్లాడనిస్తే కదా, మధ్యలో దూరే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నీకు నువ్వే ఓ లోడ మాట్లాడేసుకుంటున్నావు. నిన్ను చూసి చాలా రోజులైంది కదా సింధు, అందుకే ఆ ఆనందంలో అలా మాట్లాడాను. సరే, అక్కడ విశేషాలు ఏంటి చెప్పు. భాగ్యం, నీతో విశేషాలు మాట్లాడేంత టైం నాకిప్పుడు లేదు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ఇంటి నుంచి నీకు ఎవరైనా సరే ఫోన్ చేసి మావయ్య ఎక్కడికొచ్చారా, ఇప్పుడు అక్కడే ఉన్నారా అని అడిగితే ఇక్కడే ఉన్నారు, ఇక్కడికొచ్చారు, నా దగ్గరే ఉన్నారు అని అబద్ధం చెప్పాలి. అర్థమైందా? ఏమైంది సింధు, మళ్ళీ అక్కడేమైనా సమస్యలా? అయ్యో, అవన్నీ నీకు తర్వాత చెప్తాను భాగ్యం. ముందు నేను చెప్పింది చెప్పు, అర్థమైందా? సరే సింధు. సరే భాగ్యం, ఉంటాను, తర్వాత చేస్తాను. దూరుకో. ఇదిగో బామ్మ నంబర్ దొరికింది. అలాగే చేస్తాను. నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. అమ్మో, అది ఫేక్ లెటర్ అని ప్రూవ్ అయితే యష్ నన్ను చంపేస్తాడు. ఇప్పుడు ఎలా? ఏంటోదినా ఇదంతా? అన్ని పక్కాగా ఉన్నాయన్నారు, ఇప్పుడేమో వీళ్ళొచ్చి ల్యాండ్ సీజ్ చేస్తా ఉంటున్నారు. అసలు వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఇంకెవరు మరిది గారు? ఆ సింధునే అయి ఉంటుంది. మన ప్రాజెక్టు మీద మొదటి నుంచి తను కక్ష పెట్టుకుని ఉంది కదా. పిలిచి అడగండి. సింధు, ఏ సింధు, సింధు! యష్, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? కార్పొరేషన్ వాళ్ళకి నువ్వేమన్నా కంప్లైంట్ ఇచ్చావా? ఏం మాట్లాడుతున్నావు యష్? నేనెందుకు కంప్లైంట్ ఇస్తాను? నిజం చెప్పు. పర్మిషన్ లేదు అంటూ కార్పొరేషన్ వాళ్ళొచ్చి ఆ ల్యాండ్ సీజ్ చేశాము అని అంటున్నారు. ఎందుకు చేసావిలా? ఏయ్, నీకేమైనా చెవుడా? ఇప్పుడే కదా యష్కి చెప్పాను, మళ్ళీ అడుగుతావేంటి? అయినా మీ ప్రాజెక్టుకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా అది నేనే చేశానంటావేంటి? నేనే కదా మొన్న నీకు వార్నింగ్ కూడా ఇచ్చాను. లేఅవుట్ వర్క్ స్టార్ట్ చేయకపోతే ధర్నా చేస్తాను అని కూడా చెప్పాను కదా. మళ్ళీ నేనే వెళ్ళి కార్పొరేషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఆ ల్యాండ్ సీజ్ ఎందుకు చేయిస్తాను? బుర్రుందా నీకు? ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఆగిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నువ్వే కంప్లైంట్ ఇచ్చుంటావు. నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్తే బెటర్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీ చెంప చెళ్ళుమంటుంది. ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడితేనే అనవసరంగా గొడవలు వస్తాయి. అరే, నా పాటికి నేను సైలెంట్గా ఉన్నాను. నాకు సంబంధం లేని వాటిల్లో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు మధు? ఖచ్చితంగా ఇది నువ్వే చేసుంటావు సింధు. మరిది గారు, ఇదంతా సింధు పని. ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాద దక్కదు. అర్థమైందా? ఏం చేస్తావే? ఏం చేస్తావు?
ఆపండి. ఇప్పుడు సింధుతో గొడవపడి లాభం లేదు. ముందు ఆ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి అసలు ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. పదండి. అమ్మో, పొలిటీషియన్ దగ్గరికి వెళ్దామంటాడేంటి యష్? అక్కడికి వెళ్తే ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది. ఇప్పుడు ఏమని చెప్పి యష్ని మేనేజ్ చేయాలి? పదండి వదినా. పదండి. సరే, తప్పుకో. మీ పని అయిపోయింది. నాకు రావాల్సిన షేర్ త్వరగా పంపించండి. అలాగే సార్. ఉంటామండి. వెళ్ళండి. ఏంటి ఇలా వచ్చారు ఇద్దరు? కూర్చోండి. సార్, ఏంటి సార్ ఇది? మీరు మా వెనుక్కున్నారన్న నమ్మకంతోనే ఎన్ని రోజులు మేము ధైర్యంగా ఉన్నాం సార్. ఇంకా కొన్ని రోజుల్లో ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి కార్పొరేషన్ ఆఫీస్ నుంచి ఎవరో ఆఫీసర్స్ వచ్చి ల్యాండ్ని సీజ్ చేశామని చెప్తున్నారు. మీరు మాకు ఎంత అన్యాయం చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీరు అడిగినంత అమౌంట్ ఇచ్చాం కదా సార్. అయినా మాకు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి? వాట్? కార్పొరేషన్ ఆఫీసర్స్ రావడం ఏంటి? ఆ ల్యాండ్ సీజ్ చేయడం ఏంటి? ఏంటి మధు, ఏంటి నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదు. ఓ, యష్ ముందు మధు ఏదో మేనేజ్ చేస్తుందన్నమాట. అర్థమైంది. ఆ ల్యాండ్కి పర్మిషన్ లేదని, ఇల్లీగల్గా మేము అక్కడ వర్క్ స్టార్ట్ చేశామని, ఆ ల్యాండ్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పి వెళ్లారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ ల్యాండ్లో అడుగు కూడా పెట్టకూడదంట. మిమ్మల్ని నమ్మినందుకు ఇదేనా సార్ మీరు మాకు చేసే మంచి? నేను చెప్పేది విను మధు, ఆవేశం తగ్గించుకో. ఏంటి సార్ వినేది? విని విని ఈ స్టేజ్కి వచ్చాం. యష్, మీ వదిన కోపంలో ఉంది. నేను చెప్పేది నువ్వైనా అర్థం చేసుకో. ప్రాజెక్ట్ అనేది చిన్న విషయం కాదు కదా. నీకేమో తెలియని విషయం కాదు కదా. పైగా ల్యాండ్ గవర్నమెంట్ది కూడా. ఎవరో ఆఫీసరు మీ నుంచి లంచం ఆశిస్తున్నాడు అనుకుంటా. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా లేట్ చేస్తే జనాలకి మా కంపెనీ మీద ఉన్న నమ్మకం పోతుంది, మా పరువు కూడా పోతుంది. మీ పరువు పోతే నా పరువు పోయినట్టు కాదా? ఫ్రాడ్ చేస్తున్నా కూడా ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాం మీ ఇద్దరి పని. సార్, ఇవన్నీ కాదు సార్. ఫైనల్గా మీరేం చెప్తారు? నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వండి, అన్నీ సెట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, అది కూడా చూస్తాం. మరిది గారు, బెల్లం పదండి. వచ్చేస్తారత్తయ్య. అమ్మా సింధు, మీ మావయ్య ఇంకా రాలేదేంటమ్మా? చంద్రకు ఒకసారి ఫోన్ చేయి. అలాగే అత్తయ్య. చంద్ర, ఏమైంది చంద్ర? ఎందుకు ఇంత లేట్ అయింది? నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? ఫుల్ ట్రాఫిక్ జామ్ దాము, అందుకే లేట్ అయింది. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ఆ మధు గురించి వివరాలు ఏమైనా తెలిసాయా? లేదాము, అక్కడ వార్డెన్ మధు ఫోటో చూడగానే కంగారు పడిపోయింది. మధు డీటెయిల్స్ తెస్తాను, మీరెక్కడికి వెళ్ళకండి అని లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో అది నేను చెప్తాను. లోపలికి వెళ్ళిన ఆ వార్డెన్ మధుకి ఫోన్ చేసి నీ గతం గురించి తెలుసుకోవడానికి
ఒక మనిషి ఇక్కడికి వచ్చారు అని చెప్పింది అత్తయ్య. ఆ వార్డెన్తో మధు ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను అత్తయ్య. అది మామూలుది కాదమ్మా. ముందు చూపు ముందు జాగ్రత్త దానికి బాగానే ఉన్నాయి అసలు. అవునత్తయ్య, తన గతం గురించి తెలుసుకోవడానికి వచ్చిన పర్సన్ పేరు ఫోటో తీసి తనకి పంపించమని మధు ఆ వార్డెన్తో ఫోన్లో చెప్పింది. అది నేను విన్నాను అత్తయ్య. మావయ్య గురించి మధుకి తెలిసిపోతే ప్రాబ్లం అవుతుందని వెంటనే నేను మావయ్యకి ఫోన్ చేసి అక్కడి నుంచి వచ్చేయమని చెప్పాను అత్తయ్య. అమ్మా, మంచి పని చేసావమ్మా, మంచి పని చేసావు. మధు గురించి వివరాలు తెలుసుకోవడానికి ఒక మనిషి వచ్చాడు అని తెలిసి అక్కడ ఆ వార్డెన్, ఇక్కడ ఈ మధు ఇద్దరూ అంత కంగారు పడుతున్నారంటే ఖచ్చితంగా మధు గతంలో ఏదో పెద్ద విషయమే జరుగుంటుంది. లేకపోతే మావయ్య అడగగానే ఆ వార్డెన్ చెప్పేది కదా తన గతం ఏంటి అనేది. అలా చెప్పకుండా మధుకి ఫోన్ చేసిందంటే ఆ వార్డెన్కి తెలిసిన నిజమేదో ఉంది. అక్కడ ఇది కాకుండా మీకు వేరే ఏదైనా మధుకి సంబంధించిన క్లూ దొరికిందా? ఇప్పుడు జనాలకి నేనేం సమాధానం చెప్పాలి? మాట్లాడవేంటి? చెప్పు. నీ పేరు మీద ఫ్లాట్ బుక్ చేసుకుని ఆఫీస్కొచ్చి వారంలోగా లేఅవుట్ వర్క్ స్టార్ట్ చేయకపోతే ధర్నా చేస్తానని వదిన్ని బెదిరించి మంచి పని చేశావనుకున్నాను. ఈలోపే ఎందుకు సింధు ఇంత పెద్ద మిస్టేక్ చేశావు? వదిన దాచిపెట్టిన జనాల డబ్బు ఎక్కడుందో తెలుసుకోవడానికి నాకు వీలు లేకుండా చేసేసావు. ఎందుకు ఎందుకు తప్పు చేసి కూడా కప్పిపుచ్చుకోవాలని ట్రై చేస్తున్నావు? ఆపు యష్. మీ ప్రాజెక్టులో తప్పులు పెట్టుకొని సింధూర్ అంటావేంటి? నిజంగా మీ ప్రాజెక్ట్ అంతా జెన్యూన్గా ఉంటే ఇలా ఇవన్నీ ఎందుకు జరుగుతాయిరా? అమ్మో, ఈ ముసలుడు ప్రతిసారి సింధుని సపోర్ట్ చేస్తాడు. నానా, మీరు మధ్యలోకి రాకండి. సింధు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ప్రాజెక్ట్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో మీకు అర్థం కావడం లేదు. ఏయ్ సింధు, దయచేసి ఇంక ఈ నాటకాలు ఆపే. ఇంకోసారి ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, అర్థమైందా? ఒరే యష్, అసలు నీ దగ్గర నాటకాలు ఆడుతుంది ఎవరో నీకు తెలియడం లేదురా. నిన్ను ముంచే వాళ్ళని నీ పక్కనే పెట్టుకుని నిజమేంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావురా. అసలు నిజమేంటో నేను నీకు చెప్పరా? అమ్మో, ఆవేశంలో మావయ్య నిజాలు చెప్తే ప్రాబ్లం అవుతుంది. మావయ్య, మావయ్య, దయచేసి మీరు ఆగండి. మధ్యలో మీరు అడ్డు రాకండి. మీ అబ్బాయి నన్ను ఏమనాలనుకుంటున్నాడో అన్నివ్వండి. ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఈ ప్రాజెక్టే కరెక్ట్ కాదు, అంత ఫేక్ అని. అయినా నువ్వు నా మాట వినలేదు యష్. ఇప్పుడు కార్పొరేషన్ ఆఫీసర్ వచ్చి ల్యాండ్ సీజ్ చేసినా ఇంకా నువ్వు నమ్మడం లేదు. ఇంకా నిన్ను ఎలా నమ్మించాలి యష్? ఎలా నమ్మించాలి? చూడు సింధు, నా ప్రాజెక్ట్ పొజిషన్ ఏంటో నాకు తెలుసు. దాని గురించి నువ్వే నాకు చెప్పక్కర్లేదు. చూడు, నువ్వు ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నావు కదా, అది కట్టించి ఇచ్చే బాధ్యత నాది. అంతేగాని నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, అర్థమైందా? మరిది గారు, నేను ఇంకొక మాట చెప్తాను. సింధు, నువ్వు కట్టిన అమౌంట్కి డబుల్ అమౌంట్ కానీ ట్రిపుల్ అమౌంట్ కానీ మా మరిది గారు ఇచ్చేస్తారు. ఇంకొకసారి ఇలా ఇన్వాల్వ్ అయితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇక నుంచి ప్రాజెక్ట్లో నువ్వు అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు. లేదు నేను ఇలాగే చేస్తాను అంటావా?
నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి కారణం పిల్లలే కదా. పిల్లల్ని తీసుకొని నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంతేగాని ప్రాజెక్ట్ని ఇలా నాశనం చేయొద్దు. అర్థమైందా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా యష్? పిల్లల్ని తీసుకొని సింధు వెళ్ళిపోవడం ఏంటి అసలా? చూడు, మీ ప్రాజెక్టు గొడవల్లోకి మధ్యలో పిల్లలెందుకు తీసుకొస్తున్నావు నువ్వు? ఇప్పటి వరకు మనం పిల్లల్ని దూరం చేసుకున్నది చాలు. నా మనవన్ని మనవరాల్ని వదిలి నేను ఉండలేనురా. ఇప్పుడేంటి? ఈ సింధు ప్రాజెక్టుకి అడ్డం రాకూడదు, అంతే కదా? ఇక రాదు. దాన్ని నేను దారిలో పెడతాను. ఒసై సింధు, నీకెన్నిసార్లు చెప్పానే నా కొడుకు ప్రాజెక్టుకి అడ్డుపడకూడదు అని? చూడు, ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని వల్ల నా మనవడు నా మనవరాలు నాకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకోసారి ఇలా చేస్తే నీ ప్రాణం తీస్తాను, అర్థమైందా? నాన్న యష్, నేను చూసుకుంటానులే. నువ్వు లేనిపో నిర్ణయాలు తీసుకొని పిల్లల్ని ఇంటి నుంచి దూరం చేయొద్దు. ఏ సింధు, అర్థమైందా? అమ్మ మధు, ఆ సింధు తిక్క ఎలా కుదుర్చాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా. వెళ్ళు వెళ్ళు, రెస్ట్ తీసుకోపో. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి కారణం పిల్లలే కదా. పిల్లల్ని తీసుకొని నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంతేగాని ప్రాజెక్ట్ని ఇలా నాశనం చేయొద్దు, అర్థమైందా? అనుకున్న పని ఏది అవ్వట్లేదు. ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మిస్ అయిపోతుంది. నేను పెద్దవాడిని, నువ్వు నా మాట వినాలి. చిన్నదాన్ని, నువ్వే నా మాట వినాలి. లేదు, అమ్మ దగ్గర కాదు, నాన్న దగ్గర కాదు, నాన్న దగ్గర అమ్మ దగ్గర అమ్మ దగ్గరే కాదు, నాన్న దగ్గరే. అరే, చెప్తుంటే అర్థం కావట్లేదా శశి? అమ్మ దగ్గర అని చెప్తున్నాను కదా. నేను నాన్న దగ్గరే ఉంటానని చెప్తున్నాను కదా, విను రిషి. అమ్మ దగ్గర, నాన్న దగ్గర, నాన్న దగ్గరే, అమ్మ దగ్గరే, నాన్న దగ్గర. చెప్తే నేనెందుకు వినాలి? అమ్మ దగ్గర ఫైనల్. లేదు, నాన్న దగ్గరే ఫైనల్. లేదు, అమ్మ దగ్గరే, నాన్న దగ్గర. మిమ్మల్ని పిలుస్తుంది, వినిపించట్లేదా? ఎందుకు ఇద్దరు గొడవ పడుతున్నారు? ఏం లేదు నాన్న, నేను అమ్మ దగ్గరే పడుకుందాము అంటున్నాను. కానీ శశి ఈ రోజు నీ దగ్గరే పడుకుందాము అంటుంది. నేను వద్దంటున్నాను. నాన్న, మేం నీ దగ్గరే పడుకుంటాం అసలు. ఏం రిషి? సరే నాన్న, నీ దగ్గరే పడుకుంటాం. రిషి రా. నాన్న, మాకేదైనా మంచి కథ చెప్పవా? చెప్పు నాన్న. కథ కాదు, ఒక మంచి మాట చెప్తాను.
ఆ మాటని మీరిద్దరూ లైఫ్లో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఏం మాట నాన్న అది? మీ ఇద్దరు సొంత అన్నా చెల్లెళ్ళు. మీ ఇద్దరి రక్తం ఒకటే. సొంత అన్నదమ్ములే ఒకరినొకరు మోసం చేసుకునే రోజులివి. మీరు మాత్రం ఎప్పటికీ అలా అవ్వకూడదు. నా చిన్న కోడల్ని కష్టాలు కన్నీళ్లు కలవరపెడుతున్నాయమ్మా. మంచి కోరుకునే సింధుకి మనసు అంతే కరువైపోయింది అసలు. నువ్వు ఇంట్లో ఉండడానికి కారణం పిల్లలే కదా. పిల్లల్ని తీసుకుని నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ దుర్మార్గురాలు మధు నిజ స్వరూపం బయట పెట్టడం కోసం తన భర్తకి సింధు దూరం అయిపోతుందమ్మా. యష్ కూడా సింధుని అర్థం చేసుకోకుండా ప్రతి విషయానికి సింధు మీద కోప్పడుతూ తనని దూరం పెడుతున్నాడు. నా కొడుకు కోడల్ని మేమలా చూడలేకపోతున్నామమ్మా. అందుకే మీ సహాయం కోసం వచ్చాం. ఎలాగైనా సరే యష్ సింధుని ఒక్కటి చేయాలి. ఆ బాధ్యత మీరే తీసుకోవాలి సిద్ధార్థ్. ఒక రకంగా సింధు యష్లు విడిపోవడానికి కారణం నేనే అంకుల్. మళ్ళీ వాళ్ళిద్దరూ కలుస్తారంటే తప్పకుండా హెల్ప్ చేస్తాను. సింధు యష్లని కలపాలన్నదే మా కోరిక కూడా ఆంటీ. కానీ అది ఎలా అనేదే మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మీరు వచ్చి అదే మాట అంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది, కానీ ఎలానో తెలియటం లేదు. చెప్పండి ఆంటీ, సింధు యష్లని కలపడానికి మమ్మల్ని ఏం చేయమంటారు? ముందు సింధు ఏ తప్పు చేయలేదన్న విషయం యష్కి తెలియాలి. అది మీరే చెప్పాలి. నేను చెప్తే యష్ వింటాడా ఆంటీ? కావాలనే నేనేదో కల్పించి చెప్తున్నానని అనుకుంటాడు. అదేదో మీరే చెప్తే. చూడు బాబు, ఎట్టి పరిస్థితుల్లో యష్కి నిజం చెప్పొద్దని సింధు మాతో చెప్పింది. మాట కూడా తీసుకుంది. సింధుకి తెలియకుండా యష్కి నిజం తెలియాలి అని మేమిద్దరం అనుకున్నాం. అందుకే మీ దగ్గరకు వచ్చాం, అంతే. మీరేం చెప్పినా అంతా కల్పితమని యష్ అనుకోవచ్చు, కానీ వాడి మనసు కదిలేలా సింధు గురించి చెప్పి మీరే ఏదో ఒకటి చేయాలి బాబు. చిన్నవాళ్ళైనా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఆంటీ, నా కొడుకు కోడల్ని ఎలాగైనా సరే మీరే కలపాలమ్మా. మీ చేతుల్లోనే ఉంది. అయ్యో ఆంటీ, ఊరుకోండి ఆంటీ, ఊరుకోండి, బాధపడకండి. ఏంటంటే ఇది? ఊరుకోండి, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. అయ్యో బాధపడకండి ఆంటీ, నా వల్ల వేరైన సింధు యష్లని నేనే కలుపుతాను. మీరు ధైర్యంగా ఉండండి. అలాగే. అసలు జనాల డబ్బు సేఫ్గా మన కంపెనీ అకౌంట్స్లో ఉన్నాయా లేదా అనేదే నా భయం. అబే, మీకే భయమే అవసరం లేదు మర్ది గారు. మన కంపెనీ అకౌంట్లోని జనాల డబ్బంతా సేఫ్గా ఉంది. తొందరపడి కంపెనీ అకౌంట్లో డబ్బంతా సేఫ్గా ఉందని యష్కి చెప్పేశాను. ఇప్పుడు ఆ అకౌంట్లో డబ్బులు ఎలా చూపించాలి? దాచిన డబ్బు కదిలించకూడదు అనుకుంటే ప్రతి ఇష్యూ దానికి లింక్ అవుతుంది. ఇప్పుడెలా? ఏంట సాంగ్ చిరాక? ఎవరు పాడుతున్నారు? भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी।
ప్రసాదం తీసుకోండి. ఏంటమ్మా సింధు, ప్రత్యేకంగా ఈరోజు అమ్మవారి పూజ చేస్తున్నావు? ఏంటి విషయం? నేను చేస్తున్న యుద్ధంలో గెలుపు న్యాయం నా వైపు ఉండాలని ఉపవాసం ఉండి నిష్ఠగా అమ్మవారికి పూజ చేశాను మావయ్య. ఆ తల్లి ఆశీస్సుల కోసం. నువ్వు ఎవరితో ఏ యుద్ధం చేసినా సరే అన్నిట్లో నువ్వే గెలవాలమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ పిల్లలు. మంచి జరగాలని కోరుకునే వాళ్ళకి దేవుడు ఎప్పుడూ ఉంటాడమ్మా. ఆ అమ్మవారి దీవెనలతో నువ్వు తప్పకుండా గెలుస్తావు. థ్యాంక్స్ మావయ్య. సరే సరే పిల్లలు, స్కూల్కి టైం అయింది కదా, మీరు త్వరగా రెడీ అయ్యారండి. నేను బయట ఉంటాను. అలాగే తాతయ్య. అమ్మా మేము స్కూల్కి వెళ్ళొస్తాం. బాయ్. బాయ్ పిల్లలు, జాగ్రత్తగా వెళ్ళిరండి. ప్రసాదం తీసుకో మధు. ఏంటి సింధు, నేను ఓడిపోవాలని పూజ చేసి ఆ ప్రసాదం నాకే పెట్టాలని చూస్తున్నావా? నేను పూజ చేసింది నువ్వు ఓడిపోవాలని కాదు, న్యాయం నిజం గెలవాలని చేశాను. ఏంటి? న్యాయం నిజం గెలిచేది నిలిచేది నేనే. ఇది ఎవ్వరూ మార్చలేరు, ఆపలేరు కూడా. నేను ఆపుతాను. నువ్వు చేసే ప్రతి అన్యాయాన్ని, దుర్మార్గాన్ని నేను మార్చి తిప్పి కొడతాను. నువ్వు మళ్ళీ లైఫ్లో లేవలేనంతగా నిన్ను ఓడిస్తాను. ఇప్పటి వరకు నన్నేదో గెలిచేశానని ఫీల్ అయిపోతున్నట్టున్నావు. స్టిల్ ఇప్పటికీ ఇంకా ఆట నేననుకున్నట్టుగానే జరుగుతుంది. ఇక మీదట కూడా నేననుకున్నట్టే జరిగి తీరుతుంది అని పగటి కలలు కనకు మధు. నీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. నువ్వు వాడే ఆటకు నేను చెక్ పెడతాను. నిన్ను అష్టదిగ్బంధనం చేస్తాను. ఇప్పుడు నేను కిందకు వెళితే మధు కోసం అనవసరంగా సింధుని ఏమైనా అనాల్సి ఉంటుంది. సింధు మధుకి స్ట్రాంగ్ డోసే ఇస్తుంది. ఇవ్వని. నేను కోరుకున్నది దక్కించుకోవటం కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏం చేయటానికైనా వెనకాడను. నువ్వు నన్ను అష్టదిగ్బంధనం చేసే పరిస్థితి వస్తే నిన్ను చంపైనా సరే నేననుకున్నది సాధిస్తాను. సింధుని మధు ఏమైనా చేస్తుందా? మధు అన్నదంటే అన్నంత పని చేస్తుంది. నేను చేస్తున్న యుద్ధంలో గెలుపు న్యాయం నా వైపు ఉండాలని ఉపవాసం ఉండి నిష్ఠగా అమ్మవారికి పూజ చేశాను మావయ్య. నన్ను ఓడించటానికి అమ్మవారికి నిష్ఠతో పూజ చేస్తుందా సింధు? ఇన్ని రోజులు యష్ నాకు రివర్స్ అవ్వకూడదని ఆలోచించే నీ విషయంలో చూసి చూడనట్టుగా సైలెంట్గా ఉన్నాను సింధు. కానీ నువ్వు ఎప్పటికప్పుడు నా అంతం చూడాలని ట్రై చేస్తున్నా. ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదు. ఈ రాత్రికే సింధు అడ్డు తొలగించుకోవాలి. పద వెళ్దాం. యష్, రై ఎవర్రా?
ఎవరు నిన్ను లోపలికి రానిచ్చింది? బయటికెళ్ళు, బయటికెళ్ళు. సెక్యూరిటీ! యష్, ఆవేశపడకు. దయచేసి నేను చెప్పేది విను. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేదే? అది కాదు యష్. ఒకసారి నేను చెప్పేది విను. నేను చెప్పేది అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా. యష్ ప్లీజ్ యష్, ఒకసారి నేను చెప్పేది విను. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. తనే నా కాబోయే భార్య కావ్య. నీకు శుభలాకిచ్చి నిన్ను నేను పెళ్లికి పిలుద్దామని వచ్చాను. నీ పెళ్లికి నేను రావడం ఏంట్రా? నా లైఫ్ ఇలా డిస్టర్బ్ అవ్వడానికి కారణమే నువ్వు. ఎంత ధైర్యం రా నీకు? ఎంత ధైర్యం నీకు? అసలు నీ మొహం చూడడమే పాపం రా. వెళ్ళరా ఇక్కడి నుంచి. వెళ్ళు. యష్ అది కాదు నేను చెప్పేది. చాలు యష్ గారు. ఇప్పటికే చాలా ఓవర్ చేశారు. మా బావ తగ్గి మాట్లాడుతున్నాడు కదా అని మీరు నోటికొచ్చింది అలా మాట్లాడకండి. మీకు మర్యాద దక్కదు చెప్తున్నాను. నువ్వు వాగు బావా. చూడండి, మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? అసలు నీకేం తెలుసమ్మా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? వీడిని పెళ్లి చేసుకోబోయేది నువ్వే కదా? నువ్వు మర్యాద గురించి మాట్లాడితే వినే స్టేజ్లో నేను లేను. వీడిలాంటి ఉమెనైజర్ని నా జీవితంలో చూడలేదు. ఆడవాసన తగిలితే చాలు కుక్కలా తోకూపుకుంటూ వెనకే వెళ్ళిపోతాడు. కావ్య, నా మాట విను కావ్య. వద్దు కావ్య, ప్లీజ్. నా మీదే చెయ్యెత్తుతావా? చెయ్యెత్తడం కాదు, మిమ్మల్ని ఏం చేసినా తప్పులేదు. ఒకప్పుడు మీ అమ్మ చెప్పిన మాటలు విని సింధుని భారీగా దూరం పెట్టారు. ఇప్పుడు మీ వదిన చెప్పిన మాటలు వింటూ పాపం సింధుని బాధ పెడుతున్నారు. సింధు గురించి తప్పుగా మాట్లాడే ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడండి. మీలాగే నేను కూడా మా బావ సింధు ఒక కేసు పని మీద కలిసి తిరుగుతుంటే వాళ్ళ గురించి తప్పుగా అర్థం చేసుకుని అవమానించాను, అనుమానించాను, అపార్థం చేసుకున్నాను. కానీ నా కళ్ళారా చూసేంత వరకు నాకు తెలియలేదు మా బావ సింధు మధ్య ఉన్న ఆత్మీయ బంధం ఏంటో. అసలు ఆ రోజు హోటల్లో ఏం జరిగిందో మీకు తెలుసా? దయచేసి సింధుని అర్థం చేసుకోండి. అసలు ఏం జరిగిందో తెలుసుకునే బాధ్యత మీకుంది. నిజమేంటో తెలుసుకోండి. అప్పుడు సింధునే మీకు దేవతలా కనిపిస్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, మీరు ఏ రోజైతే తప్పు జరిగిందనుకున్నారో ఆ రోజు నేను కూడా అదే హోటల్లో ఉన్నాను. ఆ రోజు మా బావ సింధు కలిసినప్పుడు తన చీర మీద సాంబార్ పడిపోతే తను ఏ రూమ్లోకైతే క్లీన్ చేసుకోవడానికి వెళ్ళిందో అదే రూమ్లోకి నేను కూడా వెళ్ళాను. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటో తెలుసుకోవడం కోసం నేను అదే రూమ్లో ఉన్నాను. మా బావని నీ వల్ల వేసుకున్నావు కదే, నీతో తిరుగుతూ నన్ను మర్చిపోయాడు మా బావ. చిన్నప్పటి నుంచి మా బావ అంటే నాకు పిచ్చి ప్రేమ.
ఇప్పుడు మధ్యలో నువ్వు వచ్చి గద్దలాగా తన్నుకుపోతే చూస్తూ ఊరుకుంటానా? చెప్తా నీ పని. చాలా థ్యాంక్స్ సిద్ధార్థ్. నువ్వే లేకపోతే నాకిది ఇంపాసిబుల్ అయ్యేది. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. ఏంటి సింధు, నువ్వు ఈ చిన్నదానికే అంత పెద్ద మాటలు అవసరం? నిజంగా సిద్ధార్థ్, మా మేనత్త కేసు విషయంలో నువ్వు చేసిన హెల్ప్ లైఫ్లో మర్చిపోలేను. నా కష్టాన్ని తెలుసుకుని ఒక అన్నలా బాధ్యత తీసుకుని నా కోసం వచ్చావు. అంటే మా బావని సింధు ఒక మంచి అన్నయ్యలాగా ఫీల్ అవుతుందా? చా, అనవసరంగా వీళ్ళిద్దరిని అపార్థం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. ఆ సిద్ధార్థ్, ఇంక బయలుదేరదామా? నేను ఆఫీస్కి వెళ్ళి యష్ని కలవాలి. ఒక 1 వీక్ నేను యష్ అలా బయట ప్లేస్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి రావాలి. అందుకే నేను ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశాను. సింధు, నువ్వెప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. నీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఈ అన్నయ్యకి ఒక్క కాల్ చేయి, క్షణాల్లో వాలిపోతాను. ఏదైనా సరే నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే సిద్ధార్థ్. సరే సిద్ధార్థ్, పద వెళ్దాం. అంటే కావ్య చెప్పేది నిజమా అబద్ధమా? ఇప్పటికీ నేను చెప్పేది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తున్నారు కదా. మా బావ సింధు మధ్య ఎలాంటి తప్పుడు సంబంధం లేదని నా కళ్ళారా చూశాను, నా చెవులారా విన్నాను. కాబట్టి మీకు చెప్తున్నాను, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది ముమ్మాటికి నిజం. సింధు లాంటి మంచి మనసున్న అమ్మాయిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మీరంటే సింధుకి ప్రేమ, పిచ్చి, ప్రాణం. మీ భార్య ఎంత గొప్పదో మీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. మా భావని సొంత అన్నలాగా భావించింది. అలాంటి వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఉందని ఊహించుకొని సింధు మీద లేనిపోని నిందలేసి